హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు నేను దిస్ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే 50 లైనెస్ కమెంట్స్. ఏం పర్లేదండి, ఏం ప్రాబ్లం లేదు. 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నా హోమ్ ల్యాబ్ కంప్లీట్ చేశాను, కాకపోతే అది స్క్రీన్ రికార్డింగ్ సపోర్ట్ చేయలేదు, అందుకే స్క్రీన్ షాట్లు తీసాను. నేను ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేస్తాను, నో ప్రాబ్లం. ఫస్ట్ కమాండ్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇదేం చేస్తుందంటే షో ది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. ఎల్ఎస్ లిస్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఎల్ఎస్ స్పేస్ -L లేదంటే ఎల్ఎస్ స్పేస్ -L లిస్ట్ ఫైల్స్ విత్ పర్మిషన్ సైజ్ అండ్ ఓనర్ అనమాట. ఎల్ఎస్ స్పేస్ -A షో ద హిడెన్ ఫైల్స్. సిడి చేంజ్ డైరెక్టరీ అంటే చేంజ్ అవుతుంది అనమాట, డైరెక్ట్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ అనమాట. సిడి స్పేస్ డాట్ మూవ్స్ ద వన్ డైరెక్టరీ అప్ అనమాట. తర్వాత MKDIR అంటే క్రియేట్ డే న్యూ డైరెక్టరీ, కొత్త డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. తర్వాత రిమూవ్ డైరెక్టరీ, డిలీట్ అండ్ ఎంటీ డైరెక్టరీ అనమాట. RMDIR అంటే రిమూవ్ చేస్తుంది అనమాట డైరెక్టరీని. టచ్ అంటే క్రియేట్ అండ్ ఎంటీ ఫైల్, ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. CP కాపీస్ ఫైల్ ఆర్ ఇన్ ద డైరెక్టరీ, కాపీ చేస్తుంది అనమాట ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ. తర్వాత MV అంటే మూవ్ ఆర్ రిమూవ్ ద ఫైల్స్ అనమాట. MV అంటే మూవ్ చేస్తుంది ఒక ఫైల్ నుంచి, లేదంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్, లేదంటే రీనేమ్ చేస్తుంది. RM అంటే రిమూవ్ ఫైల్స్ అనమాట, రిమూవ్ చేస్తుంది ఫైల్స్. RM స్పేస్ -R అంటే డిలీట్ డైరెక్టరీ రికర్సివ్లీ, అంటే ఆ డైరెక్టరీని 1 by 1 డిలీట్ చేయడం జరుగుతుంది. క్యాట్ అంటే డిస్ప్లే ది ఫైల్ కంటెంట్, ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయడం కానీ రైట్ చేయడం కానీ జరుగుతుంది. క్లియర్ అనేది ఏంటంటే టోటల్, అంటే ఆల్రెడీ మనం ఏదైతే కమాండ్స్ రన్ చేసామో మన టెర్మినల్లో క్లియర్ అని కమాండ్ యూజ్ చేయగానే మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట, మొత్తం డిలీట్ అయిపోతాయి అనమాట. క్లీన్గా ఉంటుంది, ఏమీ ఉండవు ఆ టెర్మినల్స్లో. నెక్స్ట్ లెస్ వ్యూ ద లార్జ్ ఫైల్స్ పేజ్ బై పేజ్. లెస్ అనేది యూజ్ చేస్తే అనమాట వ్యూ అంటే చూపిస్తుంది అనమాట 1 by 1 గా. హెడ్ అనమాట షో ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఏ ఫైల్. ఏదైతే ఫస్ట్ లైన్ ఉంటుందో హెడ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనం ఒక ఫోల్డర్ కానీ ఫైల్ కానీ క్రియేట్ చేసినప్పుడు కంటెంట్ ఏదైతే రాస్తామో దానిపైన హెడ్ అనేది యూజ్ చేసినప్పుడు పైన ఏదైతే ఉందో కంటెంట్ అది చూపిస్తుంది. టైల్ దానికి ఆపోజిట్ అనమాట, షో ద లాస్ట్ లైన్ ఆఫ్ ది ఫైల్ అనమాట. టైల్ స్పేస్ F అంటే లీవ్ వ్యూ ఆఫ్ ఫైల్ అప్డేట్ అంటే ఏంటంటే ఇది లాగ్స్ ని మానిటర్ చేస్తుంది అనమాట, లాగ్స్ ని చూపిస్తుంది. WC అంటే వర్డ్ కౌంట్ అనమాట, కౌంట్ లైన్స్ వర్డ్ క్యారెక్టర్ అనేది చూపిస్తుంది అనమాట. క్రీప్ సెర్చ్ టెక్స్ట్ ఇన్సైడ్ ది ఫైల్స్. ఫైండ్ అనేది సెర్చ్ చేసి ది ఫైల్ అండ్ డైరెక్టరీస్ అనమాట. ఫైండ్ అనే కమాండ్ సెర్చ్ చేయొచ్చు అనమాట. CH మోడ్ అనమాట. ఇదేంటంటే చేంజ్ ఫైల్ పర్మిషన్స్. మనం పర్మిషన్ ఎలా చేంజ్ చేయాలి, మీకు కొంతమందికి అవగాహన ఉండొచ్చు. రీడు రైట్ ఎగ్జిక్యూటివ్ అనే ఏవైతే ఉన్నాయో మనం పర్మిషన్ ని చేంజ్ చేయడానికి ఈ CH మోడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. CH ఓన్ అనమాట, చేంజ్ చేసి ద ఫైల్ ఓనర్. ఎవరైతే ఓనర్, ఇప్పుడు నా దానికి నేను గౌరీ టిప్స్ నేను అనమాట ఓనర్, మీ వాటికి మీరు ఉంటారు. వాటిని చేంజ్ చేయాలనుకుంటే ఈ కమాండ్ యూజ్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ DF అనమాట, షో ద డిస్క్ స్పేస్ యూజేజ్. ఎంతైతే స్పేస్ ఉందో డిస్క్ లో మనం యూజ్ చేసాము ఆ కమాండ్ యూజ్ చేస్తే మనకి చూపిస్తుంది అనమాట. DU అనమాట, షో ద డైరెక్టరీ సైజ్. ఎంతైతే ఆ డైరెక్టరీ సైజ్ ఉందో మనకి చూపిస్తుంది. ఫ్రీ అంటే డిస్ప్లే ద మెమరీ యూజ్ చేస్తాం, మనం ఎంతవరకు ఇప్పుడు యూజ్ చేస్తామో అది చూపిస్తుంది. టాప్ అంటే షో ద రన్నింగ్ ప్రాసెస్ లైవ్ అనమాట. మనం ఎప్పుడైతే టాప్ అని కమెంట్ యూజ్ చేస్తామో మన ప్రాసెస్ ఎలా రన్నింగ్ అవుతుందో లైవ్ లో చూపిస్తుంది. PS అంటే షో ద ప్రాసెస్, ఇప్పుడే మనం ఏ స్టేటస్ లో ఉన్నామో చూపిస్తుంది. కిల్ అంటే స్టాప్ ఏ ప్రాసెస్. ఎప్పుడైతే మనం కిల్ అనే కమాండ్ యూజ్ చేస్తామో ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అక్కడి నుంచి. టార్ క్రియేట్ ఆర్ ఎక్స్ట్రా ద ఆర్చివ్ ఫైల్. మనం ఒక క్రియేట్ చేయొచ్చు టార్ అనే కమాండ్ యూజ్ చేసుకొని, లేదంటే మనం ఒక స్పెషల్ గా ఒక ఆర్చివ్ ఫైల్ లో పెట్టుకోవచ్చు అనమాట. జిప్ కాంప్రెసెస్ ఫైల్స్. మనం జిప్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనం ఫైల్స్ కంప్రెస్ చేయొచ్చు అనమాట. SSH అనమాట, కనెక్ట్స్ టు రిమూవ్ సర్వర్ సెక్యూరిటీ. ఇది ఇంపార్టెంట్, కానీ ఇది బిగినర్ మాత్రం నెవర్ యూజ్ అండి. ఎందుకంటే మన సిస్టమ్స్ మనం క్రాష్ చేసుకోవాలనుకోం కదా, మనకు పూర్తిగా అడ్వాన్స్గా తెలిస్తేనే దాని జోలు వెళ్ళాలి. నెక్స్ట్ వన్ అన్జిప్, ఎక్స్ట్రాక్ట్ ది జిప్ ఫైల్ అనమాట. SSPP అంటే కాపీస్ ఫైల్ బిట్వీన్ సర్వర్లో ఉన్న ఫైల్స్ని మనం కాపీ చేసుకోవచ్చు. సింక్రనైజ్ అంటే ఫాస్ట్ ఫైల్ సింక్రనైజ్ బిట్వీన్ ద సిస్టమ్స్. WGET అంటే డౌన్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అమౌంట్ అంటే అమౌంట్ ఆఫ్ యూ ఫైల్ సిస్టమ్. మన సిస్టంలో అమౌంట్ అనేది ఎప్పుడైతే కమాండ్ యూజ్ చేస్తే ఎన్ని ఫైల్స్ అనే అమౌంట్ అనేది ఉందో మనకి చూపిస్తుంది క్లియర్గా. కర్ల్ అంటే ట్రాన్స్ఫార్మ్ ద డేటా యూజింగ్ URL ద్వారా అంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ అవుతుంది వన్ డేటా నుంచి ఇంకో డేటాకి. నెట్వర్క్ లేని ప్యాకెట్ ద్వారా డేటా. కానీ ఇక్కడ మనం ఈ కమాండ్ యూజ్ చేస్తే ఏమంటుంది URL ద్వారా www.gmail అంటే కొన్ని కమాండ్స్ ఏదైతే ఉంది youtube.com ఇలాంటివి ఉంటాయి కదా, వాటి ద్వారా అనేది అంటే URLకి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అలా మూవ్ అవుతుంది అనమాట డేటా. అనే అమౌంట్ అంటే అనే అమౌంట్ ఆఫ్ యూ ఫైల్ సిస్టమ్ అనమాట. దీన్ని మనం చెప్పలేము అనమాట. అప్ టైం షో సిస్టమ్ రన్నింగ్ టైం, ఎంత టైంలో రన్నింగ్ అవుతుంది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. హోస్ట్ నేమ్ అంటే
ఎవరైతే హోస్ట్ ఉన్నారో లైనెక్స్ అది హోస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు అనేది ఎవరైతే షో కరెంట్ లాగిన్ ఇన్ యూజర్ ఎవరైతే లాగిన్ అయ్యారో యూజర్ నేమ్తో వాళ్ళని చూపిస్తుంది. అంటే నేను గౌరీ టిప్స్తో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు గౌరీ టిప్స్ అని చూపిస్తుంది అనమాట. హిస్టరీ అంటే ఇప్పుడు వరకు షో ది కమాండ్ హిస్టరీ, మనం ఎన్నైతే కమాండ్స్ యూజ్ చేయడం జరిగిందో ఆ కమాండ్స్ అని 1 by 1 హిస్టరీ అండ్ కమాండ్ కొట్టగానే చూపిస్తుంది అనమాట. అలియాస్ అంటే క్రియేటివ్ కమాండ్ షార్ట్ కట్స్ అనమాట. జార్క్స్ అంటే బిల్డ్ కమాండ్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ది ఇన్పుట్ అనమాట. అవెక్ అంటే ఏడబ్ల్యూకే పవర్ఫుల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ టూల్ అనమాట. సిడ్ అంటే సిస్టమ్ ఎడిటర్ ఫర్ టెక్స్ట్ రీప్లేస్మెంట్ అనమాట. క్రాన్ ట్యాబ్ అంటే షెడ్యూల్ ది జాబ్స్, ఏదైతే ముందో మనం వర్క్ చేసేది దాన్ని షెడ్యూల్ చేస్తుంది అనమాట. సిస్టమ్ సిటిఎల్ అంటే కంట్రోల్ సిస్టమ్ సర్వీసెస్, ఆ టోటల్ని సిస్టమ్ మొత్తాన్ని సర్వీస్ని ఏదైతే ఉందో మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ టిప్స్. మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఇంకేదైనా వీడియోస్ చేయాలన్నా, ఏదైనా విషయం గురించి మీకు అర్థం కాకపోయినా డెప్త్గా తెలియాలన్నా, ఆల్రెడీ ఈ కమెంట్స్ ఎంతమంది ఆల్రెడీ వర్క్ చేశారు వాళ్ళ హోమ్ ల్యాబ్లో, ఎంతమంది ఇంకా వర్క్ చేయలేదు, మీరందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది ఇంకా వర్క్ చేస్తున్నారు చేయలేదో నేను తెలుసుకుంటాను. దాన్ని బట్టి ఇంకా నేను ఎన్ని వీడియోలు చేయాలో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.